ఏంటి బాటిల్స్ చూస్తుంది అనుకుంటున్నారా అండి? ఇవాళ వీడియో ఏంటంటే ఈ బాటిల్స్ అయితే ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది అండి. వాటర్ తాగడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలానే వాటర్ కూడా ఎలా తీసుకోవాలి, క్లీన్గా తీసుకుంటే మన ఆరోగ్యం అయితే ఎంత మంచిగా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసిద్దామండి. క్లీన్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. ఇవాళ అయితే వంట అయితే కాదండో, ఈరోజు అయితే క్లీనింగ్ టిప్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే బాటిల్స్ అయితే ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది చేస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. వాటర్ అనేది మనం తాగేటప్పుడు చాలా నీట్గా క్లీన్గా ఉంటేనే మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ తాగుతారు కాబట్టి మనమైతే ఈ బాటిల్స్ అయితే క్లీన్గా ఉంచుకోవడం హ్యాబిట్ అయితే చేసుకోవాలండి. లేకుంటే వాటర్లో చాలా కెమికల్స్ కలుపుతుంటారు. అది కాక పురుగులు అలా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే ఇవాళైతే అదే అండి వీడియో. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాటిల్స్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో అన్నా కదండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకొని మొత్తం ఇలా స్టవ్ వెలిగించి ఒక హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఇవైతే బాగా మలమల బాగా కాగాలండి. వాటర్ అయితే వేడి నీళ్ళు కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా లెమన్ అయితే ఒకటి తీసుకున్నాను. అలానే ఇదైతే కుకింగ్ సోడా అండి, వంట సోడా అంటారు కదా ఇది. అలానే ఉప్పు, ఈ మూడిటితో అయితే ఇప్పుడు ఇక్కడ వాటర్లో వేసేసి కలిపి మనమైతే క్లీన్ చేసుకుంటున్నామండి. ఇలా చేసుకున్నారంటే లోపల ఏమైనా క్రిములు ఉన్నా త్వరగా అయితే పోతాయండి. ఇలా వీక్లీ వన్స్ అలా చేసుకున్నారంటే చాలండి. మన ఆరోగ్యము చాలా బాగుంటుంది. పిల్లల ఆరోగ్యం కూడా కాపాడినట్టు ఉంటుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ 3 బాటిల్స్, చిన్న బాటిల్స్ ఉన్నాయండి. అలానే పెద్దవి ఒక 3 ఉన్నాయి. ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి బ్రష్ కూడా తీసుకున్నామంటే త్వరగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. పాతది ఏదైనా ఉంటే ఇలా బ్రష్తో మనమైతే ఇవి క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ వాటర్ అయితే ఇప్పుడు ఇలా మరుగుతున్నాయి కదా, ఇందులోనే లెమన్ అయితే ఫస్ట్ వేసేసుకుందామండి. ఇలా ఫస్ట్ లెమన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు పెద్దలు అందరూ పాటించాల్సిన విషయం అండి ఇదైతే. ఇప్పుడైతే అలానే సాల్ట్, బేకింగ్ సోడా కూడా వేసేస్తున్నాను. చిన్న మంట మీద అయితే పెట్టేస్తున్నా అండి. కొద్దిసేపు అయితే ఇవి మరగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వాటర్ని కొద్దిగా తీసుకొని ఇందులో వేసేసుకోవడమే. ఫస్ట్ ఒక దాంట్లో వేసాను, అలానే ఇంకో దాంట్లో వేస్తాను, అలానే ఇంకో దాంట్లో కూడా వేసేస్తున్నాను. ఇక్కడ 3 దాంట్లో వేసుకున్నాం కదా, ఒకసారి మొత్తం ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి అంతా ఇక్కడ మొత్తం అయితే. చూడండి ఫ్రెండ్స్, మూతలకి ఏదైనా ఉంటే కూడా మనం ఇలా వేసి ఒకసారి మనం ఇలా షేక్ చేసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇదైతే ఇలా ఉంది కదా, ఇలా మొత్తం లోపలంతా ఆ వాటర్ అంతా స్ప్రెడ్ అయ్యేట్టు చేసేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ అయితే మనము షేక్ చేసుకున్నాక ఒకసారి లోపల మొత్తం బ్రష్తో ఇలా చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొద్దిసేపు ఇలానే ఉంచేసి ఇవైతే చల్లేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కడుక్కోవాలండి ఇవి బాగా. చూసారా, మొత్తం అయితే హాట్ వాటర్తో అయితే ఇలా లోపల ఏమైనా క్రిములు ఉంటే అన్నీ చనిపోతాయండి ఇలా చేసామంటే. ఇప్పుడైతే నార్మల్గా బ్రష్తో ఇవి కడుక్కోవడమే. బ్రష్తో ఒకసారి ఇలా అన్నామంటే ఏమైనా క్రిములు ఏమైనా ఉంటే కూడా మొత్తం
ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే లోపల ఏదైనా ఉంటే డస్ట్ గిస్ట్ అంతా పోతుంది. ఇక్కడైతే వేడి నీళ్ళతో కడిగాం కదా, మొత్తం ఏదైనా ఉంటే కూడా క్లీన్గా పాచి ఏమైనా ఉంటే కూడా క్లీన్గా పోతుంది. అంటే ఈ బ్రష్తో, పాత బ్రష్తో మనమైతే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ లోపల కూడా ఏదైనా మనకు అలా అనిపిస్తే అంత బ్రష్ సహాయంతో లోపల మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు. నీట్గా ఇలా కడిగి పెట్టుకున్నామంటే చూసారా, ఇదైతే ఇందులో వాటర్ ఉంటాయి కదండి, ఈ వాటర్ పోయే వరకు అయితే మనము ఇది కాబట్టి ఇలా వాటర్ తడి అంతా పోయే. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందనేసి మీకు నచ్చినట్టయితే ఒక కమెంట్ అయితే పెట్టండి, కమెంట్ రూపంలో. ఇప్పుడైతే ఇందులో కూడా వేసేసుకుందాము. కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే కాలిపోతుంది, ప్లాస్టిక్ కదా. మరి మొత్తం చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ అయితే చల్లేసాం కదా. ఇప్పుడైతే దీన్ని నీట్గా సబ్బుతో ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది. నీట్గా కడిగేసుకోవాలి. ఇక్కడంతా ఏదైనా డస్ట్ ఉంటే మొత్తం పోతుంది. ఇలా కడిగేసుకోవాలి. అంటే కూడా మనము బ్రష్తో ఒకసారి ఇలా అన్నామంటే క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం అయితే బాటిల్స్ క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఫ్రెండ్స్. ఇంతే, చాలా సింపుల్గా ఇలా బాటిల్స్ అయితే రోజు ఇలా క్లీన్ చేసుకున్నామంటే 1 వీక్ వన్స్ అట్లా సండే అలా చేసుకున్నామంటే చాలా క్లీన్గా ఉంటాయి. పిల్లలకి ఆరోగ్యం కాపాడిన వాళ్ళం అవుతామండి. చూసారా, ఇలా క్యాప్స్ అయితే మూయకూడదండి. ఇవైతే వాటర్ అంతా పోయాక మూస్తే దీంట్లో వాసన అయితే ఏం రాదు. చూసారా, ఇలా అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ వీడియో బాటిల్స్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదా. ఈ టిప్ కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.